నందమూరి బాలకృష్ణ కొత్త సినిమా అఖండ 2 తాండవం కోసం సినీ ప్రేక్షకులు నందమూరి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ కు సూపర్ రెస్పాన్స్ రావడంతో బాలయ్య బాబు తాండవాన్ని థియేటర్లలో ఎప్పుడెప్పుడు చూద్దామా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను చిత్ర యూనిట్ శుక్రవారం గ్రాండ్ గా నిర్వహించింది. ఇక ఈ సందర్భంగా అభిమానుల కోసం మేకర్స్ సినిమా నుంచి మరో టీజర్ ను రిలీజ్ చేశారు. ఈ టీజర్ ఆద్యంతం పవర్ఫుల్ యాక్షన్ తో ఉంది. ఇందులో బాలయ్య మార్క్ యాక్షన్ తో చూపెట్టిన సీక్వెన్స్ లను బోయపాటి కట్ చేసిన తీరు సూపర్ గా ఉంది. ఈ టీజర్ చూస్తే తమన్ మరోసారి విశ్వరూపాన్ని చూపించబోతున్నట్లు అర్థమవుతుంది. ఈ చిత్రాన్ని డిసెంబర్ 5న గ్రాండ్ రిలీజ్ కు రెడీ అవుతున్న నేపథ్యంలో కొత్త టీజర్ సినిమాపై అంచనాలను ఒక్కసారిగా రెట్టింపు చేసింది. కాలీవుడ్ స్టార్ సింబు హీరోగా జాతీయ అవార్డు దర్శకుడు వెట్రిమారన్ తీస్తున్న సినిమా అరసన్ మీద ఇప్పటికే భారీ హైప్ క్రియేట్ అయింది. సింబు కెరీర్ లో 49వ సినిమా కావడంతో అభిమానుల అంచనాలు ఆకాశాన్ని అంటుతున్నాయి. అరసన్ అంటే రాజు అని అర్థం. రిలీజ్ చేసిన టైటిల్ పోస్టర్ చూస్తే సింబు వింటేజ్ లుక్ లో చేతిలో కత్తి, పక్కనే సైకిల్, రక్తంతో తడిసిన చేతులు ఇవన్నీ కలిసి పక్కా వెట్రిమారన్ మార్క్ రా యాక్షన్ డ్రామా రాబోతుందని హింట్ ఇస్తున్నాయి. ఈ సినిమా వడా చెన్నై యూనివర్స్ లో భాగమని కూడా టాక్ వినిపిస్తోంది. హీరోయిన్ గా సమంతను తీసుకోవచ్చని వార్తలు వస్తున్నాయి. ఈ భారీ ప్రాజెక్ట్ కు సంగీతాన్ని అనిరుద్ అందిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ వేగంగా జరుగుతోంది. ఇప్పుడు ఈ మూవీ మీద హైప్ ని రెండింతలు పెంచే అప్డేట్ వచ్చేసింది. అరసన్లోకి మరో స్టార్ హీరో ఎంట్రీ ఇచ్చేశారు. అవును, అదే విజయ్ సేతుపతి. పాత్ర పెద్దదా చిన్నదా అన్నది పక్కన పెడితే ఆయన ఏ రోల్లో అయినా పూర్తిగా లీనమవ్వటం తెలిసిందే. తాజాగా ఆయన గెటప్ ని రివీల్ చేస్తూ టీం అధికారికంగా కన్ఫర్మ్ చేయటంతో ఫ్యాన్స్ ఫుల్ ఎక్సైట్మెంట్ లోకి వెళ్ళిపోయారు. వెట్రిమారన్, సింబు, విజయ్ సేతుపతి కాంబో స్క్రీన్ మీద ఎలా ఉండబోతుందో తెలుసుకోవడానికి కాలీవుడ్ అంతా ఎదురుచూస్తోంది. ఎన్టీఆర్, కొరటాల శివ కాంబోలో వచ్చిన బ్లాక్ బస్టర్ సినిమా దేవర. 2024లో వచ్చిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య విడుదలై సూపర్ హిట్ సాధించింది. 500 కోట్లకు పైగా వసూలు సాధించి కొరటాలకు సూపర్ కంబ్యాక్ సినిమాగా నిలిచింది. అలాగే బాలీవుడ్ హాట్ బ్యూటీ జాన్వీ కపూర్ కు టాలీవుడ్ లో తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ ను తన ఖాతాలో వేసుకుంది. రాజమౌళి సెంటిమెంట్ ను సైతం బ్రేక్ చేసిన హీరోగా ఎన్టీఆర్ సెన్సేషన్ క్రియేట్ చేశారు. ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుందని గతంలోనే ప్రకటించారు. ఫ్యాన్స్ కూడా సీక్వెల్ కోసం ఎదురు చూస్తున్నారు. కానీ ఈ సినిమా ఎప్పటికప్పుడు వాయిదా పడుతోంది. అటు ఎన్టీఆర్ కూడా ఈ సినిమా తప్ప ఇతర సినిమాలను లైన్లో పెడుతున్నాడు. వినిపిస్తున్న టాక్ ప్రకారం ఎన్టీఆర్ ప్రస్తుతానికి ఈ సీక్వెల్ ను చేసేందుకు ఆసక్తి చూపడం లేదని, అందుకే ఇతర సినిమాలపై ఫోకస్ చేస్తున్నాడని తెలుస్తోంది. అయితే గతంలో జరిగిన ఓ సినిమా వేడుకలో దేవర 2 ఉంటుందని ఎన్టీఆర్ ప్రకటించాడు. కొరటాల శివ కూడా ఈ చిత్రం కోసం మొత్తం స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసి ఈ ఏడాది చివర్లో షూటింగ్ ప్రారంభించాలని ప్లాన్ చేసినట్లు టాక్ కూడా వినిపించింది. కానీ ఇటీవల కాలంలో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఎన్టీఆర్ నటించిన బాలీవుడ్ సీక్వెల్ వార్ 2 బిగ్గెస్ట్ డిసాస్టర్ అయ్యింది. ఈ నేపథ్యంలో ఇప్పట్లో సీక్వెల్స్ ను కాస్త పక్కన పెట్టి ఇతర కథలపై ఫోకస్ చేస్తున్నట్టు సమాచారం. మరి ఎన్టీఆర్ కాదంటే కొరటాల శివ నెక్స్ట్ మూవీ ఎవరితో చేస్తారో చూడాలి.
ఆన్ టైంలో మ్యూజిక్ ఇవ్వలేకపోవచ్చేమో కానీ 10 కాలాల పాటు గుర్తుండిపోయే సాంగ్స్ అందిస్తుంటారు ఏఆర్ రెహమాన్. అయితే ఈ మధ్య కొన్ని సినిమాలతో డిసప్పాయింట్ చేసిన స్టార్ కంపోజర్ తను గట్టిగా మనసు పెట్టాలే కానీ సోషల్ మీడియా షేక్ కావటం ఖాయమని మరోసారి ప్రూవ్ చేశారు ఏఆర్ రెహమాన్. రీసెంట్లీ ఆయన కంపోజింగ్ చేసిన 2 సినిమాల్లోని 2 సాంగ్స్ ఆడియన్స్ కు బాగా రీచ్ అయ్యాయి. అంతేకాదు తక్కువ టైంలోనే 100 మిలియన్ వ్యూస్ దక్కించుకున్నాయి. ధనుష్, ఆనంద్ ఎల్ రాయ్ కాంబోలో తెరకెక్కుతోన్న రొమాంటిక్ లవ్ స్టోరీ తేరే ఇష్క్ మే కృతి సనన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా నవంబర్ 28న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకు మ్యూజిక్ అందించాడు ఏఆర్ రెహమాన్. ఈ సినిమా టైటిల్ సాంగ్ రిలీజ్ చేయగా జస్ట్ 3 వీక్స్ లోనే 100 మిలియన్ వ్యూస్ దక్కించుకుంది. ఈ మధ్య కాలంలో ఈ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ కంపోజ్ చేసిన ఏ సాంగ్ ఇన్ని వ్యూస్ రాబట్టుకోలేదు. ఈ సినిమాను తెలుగులో అమరకావ్యంగా తీస్తున్నారు మేకర్స్. గతంలో ధనుష్ నటించిన రాంజనా, మారియాన్, రాయన్ చిత్రాలకు కంపోజర్గా వ్యవహరించారు రెహమాన్. అయితే చెప్పిన టైంకి మ్యూజిక్ వర్క్ ఫినిష్ చేయడని రెహమాన్ పై గట్టి రూమర్స్ ఉన్నాయి. అందుకే టాలీవుడ్ స్టార్ మేకర్స్ త్వరగా ఈ మ్యూజిషియన్ జోలికి పోరు. కానీ ఈసారి బుచ్చిబాబు సాహసమే చేశాడు. సాంగ్స్, ట్యూన్స్ విషయంలో బుచ్చి టెన్షన్ను ఒక్క సాంగ్తో కూల్ చేసేశాడు స్టార్ కంపోజర్. చిక్కరీ సాంగ్స్ సృష్టించిన అలజడి అంతా ఇంతా కాదు, దేశ సరిహద్దులు దాటేసి ఖండాంతరాలకు పాకిపోయింది. ఎక్కడ చూసినా సోషల్ మీడియా ఓపెన్ చేసినా ఈ మానియాతోనే ఊగిపోతున్నారు మూవీ లవర్స్. సాంగ్ రిలీజ్ అయి 2 వీక్స్ దాటినా కూడా టాప్ 5లోనే కంటిన్యూ అవుతోంది. ఈ సింగిల్ అన్ని భాషల్లో 100 మిలియన్స్ క్రాస్ చేసి చార్ట్ బస్టర్గా మారింది. ఇక చేతి నిండా సినిమాలున్నా కూడా వరుసగా కాన్సర్ట్స్ నిర్వహిస్తూ మరింత బిజీగా మారారు రెహమాన్. రాజమౌళి, మహేష్ బాబు కాంబినేషన్లో వస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ వారణాసిపై రోజు రోజుకు హైప్ పెరుగుతూనే ఉంది. సినిమా రామాయణం ఆధారంగా ఉండబోతుందని రాజమౌళి చెప్పిన దగ్గర నుంచి ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మహేష్ బాబు శ్రీరాముడి తరహా పాత్రలో కనిపించనున్నారన్న వార్తలతో ఈ ప్రాజెక్ట్పై క్రేజ్ మరింత పెరిగిపోయింది. అయితే ఇప్పటి వరకు సస్పెన్స్గా ఉన్న విషయం ఏంటంటే హనుమంతుడి ప్రేరణతో ఉన్న పవర్ఫుల్ రోల్ను ఎవరు చేస్తారు అని. ఇక తాజా సమాచారం ప్రకారం ఆ పాత్రను స్టార్ సీనియర్ హీరో ఆర్ మాధవన్ పోషిస్తున్నారట. ఇదే విషయంపై ఫిల్మ్ నగర్లో హాట్ టాక్ నడుస్తోంది. హనుమంతుని శక్తి, భక్తి, ఆధ్యాత్మికతను ప్రతిబింబించే ప్రత్యేకమైన పాత్ర ఇది. మాధవన్తో ఇప్పటికే కొన్ని సీన్లను కూడా షూట్ చేశారన్న ప్రచారం ఉంది. ఇక అయితే మాధవన్ నిజంగా హనుమంతుడి పాత్రలో కనిపిస్తారా? ఆయన లుక్, బాడీ లాంగ్వేజ్ ఆ పాత్రకు సూట్ అయ్యేలా ఉంటాయా అన్న విషయాల్లో మాత్రం అభిమానుల మధ్య మిశ్రమ స్పందన కనిపిస్తున్నాయి. కానీ రాజమౌళి సెలక్షన్ పై నమ్మకంతో చాలా మంది మాధవన్ తప్పకుండా సర్ప్రైజ్ చేస్తాడు అని భావిస్తున్నారు. ఇక మహేష్ బాబు తండ్రి పాత్రకు మొదట నానా పాటేకర్ను అనుకున్నప్పటికీ ఆయన ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు సమాచారం. దీంతో ఆ పాత్ర కోసం జక్కన్న మరో సీనియర్ నటుడిని ఫైనలైజ్ చేస్తున్నారట. హీరోయిన్ ప్రియాంక చోప్రా నటిస్తుండగా మరో అంతర్జాతీయ నటి కూడా కీలక పాత్రలో కనిపించే అవకాశం ఉంది. మొత్తం మీద వారణాసిలో హనుమంతుడి పాత్ర చుట్టూ ఉన్న సస్పెన్స్ తో సినిమా మీద క్రేజ్ ఇంకా డబుల్ అవుతుంది. మరి ఈ కాంబో ఏం మ్యాజిక్ చేస్తుందో చూడాలి.